వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే చాలా ఈజీ రెసిపీ చెప్తున్నాను. అంటే అందరికీ రాదు అని కాదు, అందరికీ వచ్చిన రెసిపీ నా స్టైల్లో నేను చేసే రెసిపీ అని చెప్పచ్చు. మ్యాక్సిమం కుకింగ్ అంటే అందరికీ వచ్చే ఉంటాయి, కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు ఒక్కొక్క స్టైల్లో. అయితే ఇప్పుడైతే నేనైతే దీనికోసం కొబ్బరి తీసుకున్నానండి. కొబ్బరికాయ తీసుకున్నాను. దేవుడి దగ్గర కొడతాం కదా, ఫ్రైడే అదేను. ఇవాళ నాకు ఫ్రైడే కాబట్టి నేను కోకోనట్ అయితే కొట్టింది ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నా. ఒక హాఫ్ తీసుకున్నాను అందులో. అది కోకోనట్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కల కింద తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కదా. అలానే నేను కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు తీసుకున్నా. మెయిన్ ఈ రెండు ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. చట్నీ అనేది కొబ్బరి పచ్చడి ఇది రైస్లోకి అయితే వేడి వేడి అన్నంలో ఒక ముద్ద ఇది తింటే కనుక ఆహా ఎంత బాగుంటుందండి చెప్పాలంటే. అలాగే ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి అయితే ఒక 5 తీసుకున్నా, ఎండుమిర్చి కూడా అలానే 5 తీసుకున్నాను. అలాగే నేను 3-4 వెల్లుల్లి రేకలు తీసుకున్నాను. కొంచెం చింతపండు ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండవండి, ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం బ్యాచిలర్స్ దాంట్లో కూడా ఒక స్టవ్ అనేది, ఒక తవా అనేది ఏదో ఒకటి ఉంటుంది కదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నేను తవా పెట్టుకున్నాను, ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాను. అందులో అయితే మనం ఇప్పుడు కొంచెం ముందుగా తీసుకున్న మినపప్పు, శనగపప్పు అనేది వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పి లాస్ట్లో వేయడం. పచ్చిమిర్చి కూడా కొంచెం లేతగా ఉంటే సరిపోతుంది. పప్పు అయితే ఫ్రై అవుతుందండి. మినపప్పు ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి అరోమా అనేది వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. చూస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా కూడా చాలా బాగుంటుంది. అయితే మనం కొంచెం ఫ్రై అయినాయి కదా, కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము. ఒక్కసారి మనం గ్యాస్ ఆఫ్ చేసుకునేటప్పుడు వేసుకుందామండి, అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఇదైతే ఒక 2 మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము, అలానే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటామండి. తర్వాత లాస్ట్లో పోపు పెట్టేసుకుంటాం, చాలా ఈజీగా అయిపోతుంది. మిక్సీలో అన్నీ వేసుకున్నానండి. మిక్సీ జార్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను, సాల్ట్. ఇది గ్రైండ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. పచ్చడితే గ్రైండ్ చేస్తానండి నేనైతే. మెత్తగా బాగుంది అంటే మరీ మెత్తగా ఏమీ లేదు, సాఫ్ట్ అంటే కొంచెం బరకగానే అనిపిస్తుంది. కొబ్బరి ఎంతలా ఉన్నా నలిగేసరికి కొంచెం అలాగే అనిపిస్తుంది కదండి. ఇప్పుడైతే నేను ఇరికి పోపు చేసుకుందాము. పోపు తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే పోపు పెట్టుకుంటానికి ఏదైతే తవా యూస్ చేసానో అదే తవాలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అందులోకి కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అనేది కొంచెం తీసుకున్నాను, మరీ ఎక్కువ కాదు, కొంచెం కొంచెమే తీసుకున్నానండి. ఇప్పుడైతే మనం పోపు పెడదాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు పోపు ఇందులో వేసేసుకుందామండి. చూస్తుంటే ఎమ్మిగా ఉంది కదా, తింటే కూడా చాలా బాగా. వావ్, వేడి వేడిగా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరితో చాలా వెరైటీస్ పచ్చళ్ళు చేసుకోవచ్చు అండి. కొబ్బరి పచ్చడి కాకుండా ఓన్లీ పుదీనా కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, టమాటో కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. అంటే ఒక కొబ్బరికాయతో ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని సపరేట్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా పూజ డేస్లో కానీ, ఫెస్టివల్ డేస్లో కానీ కోకోనట్స్ అనేది, కొబ్బరికాయలు అనేది దేవుడి దగ్గర కొడతాం కాబట్టి అవి వేస్ట్ అవ్వద్దు. అలానే ఇంట్లోకి ఒక కర్రీ కింద కానీ, పచ్చడి కింద కానీ అవుతుంది కదా, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.